నానా ఏమన్నా స్నాక్ తినబోదు అవుతుంది. అలా బోన్లెస్ చికెన్ ఉంది. దాంతో చికెన్ ప్యాటీ వేసుకుందామా? ఇప్పుడా? ఆ, టైం ఎంత అవుతుంది తెలుసా నాకు ఇప్పుడు? ఎంత అవుతుంది? 9:30 అవుతుంది. హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. టైం టెక్కింగ్ కదా అది. హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది. తీసుకుందామా? సరే నడు. చలో. చెప్ప. హలో పీపుల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో తెలుగు పిల్ల. అందరు ఎట్లా ఉన్నారు? హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. అండ్ ఈ రోజు అయితే మాకు సండే అనమాట. సో సండే ఈవినింగ్ అండ్ మేము లంచ్ కి అయితే చికెన్ మంచిగా కుక్ చేసుకొని తినేసినాం. ఈ రోజు లంచ్ లో మాకు చికెన్ కర్రీ అనమాట, లైక్ చికెన్ ఫ్రై. టైం వచ్చేసి 9:30 అవుతుంది అండ్ నేను మంచిగా సినిమా చూస్తున్నా. వచ్చి మా ఊడు చికెన్ ప్యాటీ చేసుకుందామా అంటున్నాడు. సో తినాలనిపిస్తుంది అంటే ఏదో ఒక స్నాక్, చికెన్ స్నాక్ తినబుద్ధి అవుతుందట. సో ఆల్రెడీ మా ఇంట్లో లైక్ కాస్కోలో తెచ్చుకుంటాం కదా, సో నాన్ వెజ్ ఒకటి ఉంటది అనమాట ఫ్రిడ్జ్ లో మనకి ఎప్పుడు. అండ్ యా, బోన్లెస్ చికెన్ ఉంది. సో దాని నుంచి చేసుకుందామా అని చెప్పేసి అంటుండే అనమాట. సో ఇంకెందుకు చికెన్ అంటే మస్తు ఇష్టం కాబట్టి డెఫినెట్ గా ఓకే, నాకు కూడా తినాలనిపిస్తుంది యాక్చువల్ గా. సో లేట్ చేయకుండా ఇది ఎవరు చేస్తున్నారు? సో నేనేం చేయట్లేదు అనమాట. సో మా హస్బెండ్ చేస్తున్నాడు అండ్ మా ఊరు చేస్తున్నాడు. డెఫినెట్ గా సూపర్ వస్తుంది, ఎందుకంటే ఇట్లాంటి స్నాక్ ఐటమ్స్ మస్త్ అంటే మస్తు చేస్తాడు. ఓకే, సో మంచిగా చేస్తాడు స్నాక్స్ అయితే. మీరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, డెఫినెట్ గా వీడియోని ఎంజాయ్ చేస్తారు. అండ్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎట్లుందో. సో స్టార్ట్ చేద్దామా? చలో నాన్న, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేస్తావా? ఇంకా ఇదైతే బోన్లెస్ చికెన్ మనకు కాస్కోలో దొరుకుతుంది. 6 పీసెస్ వస్తాయి. దీంట్లో ఒక పీస్ సరిపోతుంది ఇప్పుడు మా ఇద్దరికి. సో ఇప్పుడు ఈ యొక్క పీస్ తోని ఇప్పుడు ఏమంటారు చికెన్ ప్యాటీ అయితే చేస్తాం అనమాట. చాలు మన ఇద్దరి కోసం అది కదా. సో ఇప్పుడు అది మనం గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నీట్గా వాష్ చేసుకోవాలి. సో ఇది ఒక్కటి చేస్తున్నాడు ఇప్పుడు. సో ఇప్పుడు దీన్ని మంచిగా తీసి క్లీన్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే ఏంటంటే కడుక్కోవాలి దీన్ని మనం. ఇక్కడ చాలా మంది నాకు తెలిసి చికెన్ ని కడగరు కదా నాన్న. వీళ్ళు చాలా మంది ఇక్కడ ఏంటంటే అసలు చికెన్ ని కడగకుండా ఇట్లనే జస్ట్ వాష్ చేయరు. దీన్ని ఇట్లనే తీసేసి వాళ్ళు కుక్ చేసుకుంటారు అనమాట, అంటే వాళ్ళ స్టైల్లో. సో చికెన్ అయితే వీళ్ళు కడుక్కోరు, మనం కడుక్కుంటాం. నీట్గా వాష్ చేసినాం అనమాట ఇప్పుడు దీన్ని. సో ఇగో 4 వచ్చినాయి, 2 ఉన్నాయి అనమాట. సో ఒక్కదాంతో చేస్తున్నాం అంటే ఒక దాంట్లో మనకి ఇట్లా 2 వస్తాయి అనమాట బ్రెస్ట్ పీసెస్ ఇవి. ఇప్పుడు ఇంకో 2 ఏమో మేము స్నాక్ కోసం పెట్టేసుకుంటాం. సో ఈ రెండింటితో ఇప్పుడు మనం ప్యాటీ చేసేసుకుందాం. రెసిపీ ఇది నా మన సబ్స్క్రైబర్స్ కి చెప్పు, వాళ్ళు కూడా చేసుకుంటారు. అద్భుతం, అమోఘం, జబర్దస్త్ ఉంటుంది ఈ స్నాక్. అదిరిపోయే స్నాక్ అనమాట. మోడీ చేస్తాడు, మస్తు అంటే మస్తు వస్తుంది. ఇట్లా చికెన్ మంచూరియా చేస్తాడు. కొన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట, చాలా బాగా చేస్తాడు. చాలా గ్రైండ్ చేసుకున్నాం చికెన్. కొద్దిగా చేయాల్సి వస్తుంది. అవును, మంచిగా బ్లెండ్ లేకపోతే కొంచెమే చేయి. ఫుడ్ షాప్ పెట్టినా.
కొంచెం వేసి మిక్స్ చేసుకున్నాం కదా, ఇగో ఇట్లా పేస్ట్ అయిపోయింది అనమాట. మంచిగా చాప్ అయిపోతుంది. దీంట్లో ఫుడ్ చాప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో మంచిగా చాప్ అవుతుంది. మంచిగా ఇట్లా మనకు ప్యాటీకి ఎట్లా కావాలో అట్లా అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకో కొంచెం అలా కొంచెం కొంచెం వేస్తేనే మంచిగా బ్లెండ్ అవుతుంది అది. అయితే మంచిగా గ్రైండ్ అయిపోయింది. ఓకే, కొన్ని ఆనియన్స్ వేద్దాం. సరిపోతుంది నాకు తెలిసి. సరిపోతుంది కొన్ని చాలు. మళ్ళా ఇది గ్రీన్ చిల్లీ, ఓకే, గార్లిక్ పేస్ట్ కొద్దిగా అంటే మంచిగా వేయాలి, అప్పుడే మస్తు టేస్ట్ వస్తుంది. ఇంత సరిపోతుంది. చూడే 1.5 మిర్చి వేసినాం ఆల్రెడీ. టర్మరిక్, పసుపు కొద్దిగా, ధనియా పౌడర్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం చికెన్ మసాలా. ఓకే. సో ఈరోజు అయితే మనకి ఒక మంచి రెసిపీ అనమాట. మా వాడు మీ అందరికీ ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాడు ఈరోజు. సో చూసి ఎంజాయ్ చేసి మీరు కూడా చేసుకోండి. అండ్ ఎట్లుందో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏంటి నాన్న ఏం చేస్తున్నావు? అన్ని మసాలాలు అన్నీ స్పైసెస్ అన్నీ వేసేసిండు మొత్తం. దీంట్లో ఏం లేదు, మన ఇంట్లో ఉండే అన్నీ వేసేసిండు అంతే. ఉల్లిగడ్డ చాప్ చేసి వేసిండు. మిర్చి మీరు అందరు ఇప్పటిదాకా చూసిండ్రు, మళ్ళీ చెప్తే మీకు ల్యాగ్ అనిపిస్తుంది. సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం మళ్ళీ ఒకసారి డీటెయిల్గా చూసుకోండి వీడియో, చాలా బాగుంటుంది ఇది. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నాను? నెక్స్ట్ అండా, నెక్స్ట్ ఏమో ఎగ్స్ బ్రేక్ చేసి కొంచెం బీట్ చేసుకొని. ఎన్ని ఎగ్స్? 2 సరిపోతాయి మనకి. ఓకే, దీనికి 2 సరిపోతాయి. ఓకే, ఎగ్స్ని 2 ఎగ్స్ తీసుకున్నాడు, ఇట్లా బీట్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని దీంట్లో వేసేసుకోవాలన్నమాట. ఎగ్స్ డైరెక్ట్ వేయకుండా ఇట్లా బీట్ చేసి వేసుకుంటే ఇంకొంచెం డిఫరెంట్ ఉంటుంది. నేర్చుకో చూసి. వేసేసామంటే కొంచెం కొరియాండర్, సిలాంత్రో, కొత్తిమీర. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ వేసుకుందాం. బ్రెడ్ క్రమ్స్, ఇగో నెక్స్ట్ ఏమో బ్రెడ్ క్రమ్స్ అంట. నెక్స్ట్ ఇవి వేసేసుకోవాలి. చాలా బ్రెడ్ క్రమ్స్ ఇట్లా కాదు నువ్వు బ్రెడ్ ఇది ఇందులో కొంచెం వేసి మళ్ళా అది కూడా వేస్తా. ఇలా కొద్దిగా వేస్తా. ఇట్లా కొద్దిగా సాల్ట్. ఇప్పుడు ఏంటి? మిక్సింగ్ చేయాలి. మిక్సింగ్ మొత్తం వంట మొత్తం చేస్తా అంటాడు. ఇట్లాంటి అన్ని స్నాక్ ఐటమ్స్ అన్ని చేస్తా అంటాడు. మీట్ వాష్ చేయడం కానీ, లేకపోతే ఇప్పుడు మసాలా అన్ని వేసి పెట్టినాడు కదా, ఇప్పుడు ఇవన్నీ కలపడం, ఇది కూడా అది నీ పని. ఇది నేను మసాలాలు వేస్తాను, మిక్స్ చేయాలి. షెఫ్ క్వాలిటీస్ అన్నమాట ఇవి. యాక్చువల్గా షెఫ్లు బయట ఇట్లానే ఇస్తారు కదా మనకి రెస్టారెంట్స్ అలా. మొత్తం అన్ని మసాలాలు వేసి పెట్టి ఇంకా ఒకడు ఉండాలి వాడి చేతి కింద కలపనికి. ఆ టైప్ అన్నమాట ఇప్పుడు నేను ఇక్కడ. అంతే. అరే నాన్ వెజ్ చేసినాడు అంటే చాలు, కడగడు అస్సలు దాన్ని ముట్టాడు అంటే వాష్ చేయడం అంతే. ముట్టుకునే చేస్తారు కదా ఎవరైనా కానీ, దాన్ని వాష్ చేయడు. ఇంకొకటి ఏంటంటే మొత్తం వేసి పెట్టేసిండు. ఇప్పుడు పిలుస్తున్నాడు నాకు కలపమని చెప్పేసి. ఏమైతుంది నాన్న కలిపితే నీకు ఇప్పుడు ఇది మిక్సింగ్ చేయాలి. ఏమని అంటే ఏం చెప్తాడు తెలుసా? ఒక కాంప్లిమెంట్. ఇది ఈ పాయింట్ చెప్తాడు. ఏమనంటే నువ్వు మంచిగా మిక్స్ చేస్తావు, నాకు అట్లా మిక్స్ చేయడానికి రాదు అని ఈ డైలాగ్స్ ఒకటి వస్తాయి. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. సరే ఇంకేది అన్ని వేసేసినాం కదా, ఇప్పుడు సాల్ట్ అన్ని వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను చేసేస్తాను.
ఏ పండుగ చేయాలి? Try. రెడీయా? Yeah. Oil. సో ఆయిల్ వేసేసుకొని మనం వాటిని ప్యాటీస్ లాగా చేసుకోవాలి. చేస్తావా నాన్న? చేయాలా ప్యాటీలు? చేస్తావు కదా, సరే. చలో ఆయిల్ అయితే వేడి అయిపోయింది, వేసుకుందాం ఇక. మస్తు ఉంది కదా టేస్ట్, జబర్దస్త్ ఉంది టేస్ట్ అయితే. ఎట్లా మస్తుంది. మనీసా చాలా చాలా బాగుంది. సూపర్ ఉంది, తినేస్తున్నాం ఆగట్లే. మంచిగా ఉంది, స్మెల్ మంచిగా వస్తుంది. సో ఒక ఫస్ట్ టైం పెట్టేసింది కదా, కథం అయిపోతున్నాయి కూడా అవి తినేస్తున్నాం. అండ్ ఇప్పుడు సెకండ్ నడుస్తుంది. వస్తుంది. మైనస్ చాలా బాగుంది. మొత్తం చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి నాన్న. ఉప్పు అన్ని మంచి ఉంది. మిర్చి, ఆనియన్ అన్ని కూడా మస్తున్నాయి. మస్తు టేస్ట్ ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ వేసిన ప్లేట్ ఖాళీ అయిపోయింది, మళ్ళీ మీరు ఫ్రెష్ ప్లేట్ ని చూస్తున్నారు. అండ్ ఇది సెకండ్ అన్నమాట. అర్థం అయిపోయినాయి. ఎట్లుండే నేను జబర్దస్త్ టేస్ట్ అసలు. సెకండ్ రౌండ్ ఇచ్చి వడేసినావు. సూపర్ టేస్ట్ అసలు, ఏది స్పైస్ ఎక్కువ కాలేదు. అండ్ అన్ని పర్ఫెక్ట్ టేస్ట్ అయితే సూపర్ ఉంది. మజా వస్తుంది తింటుంటే. అండ్ దీనికి మనం మైనస్ పెట్టుకొని తింటుంటే అయితే జబర్దస్త్ ఉంది అసలు. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ వేసినవి అయిపోయినాయి, మళ్ళీ ఫ్రెష్ అనమాట ఇప్పుడు ప్లేట్. సో అది నానా, నాకు కరెక్ట్ షేప్ చేయడానికి వస్తలేదు, కొంచెం చేస్తావా? ఓకే, నువ్వు పర్ఫెక్ట్ చేస్తున్నావు, నాకు అట్లా చేయనీకి రాలే కరెక్ట్ గా. కరెక్ట్, పర్ఫెక్ట్. ఈ సైజ్ ఉండాలి, కట్లెట్ సైజ్. యా, పర్ఫెక్ట్. చిన్నది ఇంకా చిన్న కొద్ది సైజ్, పర్ఫెక్ట్. ఇప్పుడు అది ఫ్లాట్ అవుతుంది మంచిగా. ఆ బ్రెడ్ క్రమ్స్ వేస్తావా? వద్దులే, ఒకసారి ట్రై చేద్దాం. ఇట్లా క్రిస్పీనెస్ ఏమైనా తగ్గితే అప్పుడు క్రిస్పీనెస్ తగ్గుతుంది అనుకుంటున్నాను. పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. హలో,
చికెన్ ప్యాటీస్ అయితే రెడీ. సో ఆల్రెడీ మేము టేస్ట్ చేసేసినాం, మీరు చూసిండ్రు కదా వీడియోలో ఇందాకనే. సో టేస్ట్ అయితే సూపర్ డూపర్ అనమాట, అదిరిపోయింది టేస్ట్, చాలా చాలా బాగుంది. అండ్ దీంట్లో వేసిన స్పైసెస్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. సో మీరు కూడా మీరు ఇంట్లో ట్రై చేయండి. అండ్ చిన్నపిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఈవినింగ్ స్నాక్ ఇవ్వండి, ఇది చాలా బాగుంటది. అండ్ చికెన్ ఇట్లా చికెన్ ని మొత్తం మనం గ్రైండ్ చేసి ఇట్లా ప్యాటీలు చేసేసి చిన్నపిల్లలకి మనకే మస్తు నచ్చుతుంది ఈ టేస్ట్. ఇంకా చిన్నపిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. సో మీరు కూడా మీ ఇంట్లో చిన్నపిల్లలకి మంచిగా ఈ స్నాక్ చేసి పెట్టండి. సో ఈరోజు సండే, సో ఇవాళ మా సండే స్పెషల్ అన్నమాట. చాలా బాగుంది అండ్ మీకు చూడడానికి కూడా అర్థమై ఉంటది, మస్తు క్రిస్పీ ఉన్నాయి. అండ్ బ్రెడ్ క్రమ్స్ అయితే మిస్ అవ్వద్దు, ఎందుకంటే బ్రెడ్ క్రమ్స్ లోనే ఆ క్రిస్పీనెస్ వస్తుంది అండ్ ఈజీగా కుక్ అవుతుంది అండ్ మంచి టేస్ట్ ఉంటది అనమాట. సో ఇంకెందుకు లేట్, మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టి ఇంప్రెస్ చేయండి. అండ్ యా, సో మంచి సింపుల్ అండ్ ఈజీ స్నాక్ రెసిపీ అనమాట. సో నాకైతే మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది ఇది. అండ్ ఇగో పర్ఫెక్ట్ క్రిస్పీ అంటే క్రిస్పీ. అండ్ ఇంకోటి ఏంటి తెలుసా మాకు, ఇదేమో మయోనీస్, ఇదేమో చిక్ ఫిలే సాస్. మీరు అప్పుడప్పుడు నా షార్ట్స్ లో చూస్తుంటారు కదా, ఇక్కడ చిక్ ఫిలే అని ఉంటది, అక్కడ వెళ్ళేసి బర్గర్ తింటాం కదా, సో వాళ్ళ సాస్ అన్నమాట ఇది స్పెషల్ గా. సో వాళ్ళ సాస్ చాలా బాగుంటది. సో ఈ రెండు కాంబినేషన్ మేము ఏం చేసుకున్నా గానీ, ఒకటి మయోన్, ఇంకోటి ఈ చిక్ ఫిలే సాస్ అయితే మ్యాండేట్ అనమాట మాకు. సో ఇప్పుడు ఈ రెండు కాంబినేషన్ లో మేము వీటిని ఎంజాయ్ చేయబోతున్నాం అనమాట. సో మీకు కూడా డెఫినెట్ గా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఇంకోటి, వీడియో ఎండ్ చేసే ముందు మా ఆవిడ ఇది కూడా అడగాలి కదా, బికాస్ తనే కుక్ చేసిండు కాబట్టి డెఫినెట్ గా అడగాలి కాబట్టి. సో తను తిన్నాం ఆల్రెడీ, ఇద్దరికి మస్తు నచ్చింది. కానీ వీడియోలో ఎంత ఫార్మాలిటీ కదా, ఒక్కసారి మనం క్లోజింగ్ లో మనం దీని రివ్యూ ఇచ్చుకోవాలి. సో యా, మళ్ళీ కలుస్తాం. ఇప్పుడు మా ఆవిడ ఇస్తాడనమాట రివ్యూ. సారీ తనే కుక్ చేసింది యాక్చువల్ గా, కానీ తిని చెప్పాలి కదా. చెప్పినా కదా నాన్న, నేను సూపర్ ఉందని చెప్పినా కదా, నువ్వు కూడా ఒకసారి టేస్ట్ చేయాలిగా. తిని చెప్పు ఎట్లుందో. సూపర్ ఉంది కదా, జబర్దస్త్ టేస్ట్ అయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా మంచి ఉడికింది, పర్ఫెక్ట్ అయింది మొత్తం, చాలా జబర్దస్త్ టేస్ట్ ఉంది, చాలా క్రిస్పీ అయింది. స్పైస్ లెవెల్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. మీకు కావాలంటే ఇంకా కొంచెం స్పైస్ ఎక్కువ యాడ్ చేసుకోండి, మీకు స్పైస్ లెవెల్ బట్టి మస్తు టేస్ట్ ఉంది. అవును, ఎక్కువ స్పైస్ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, బట్ ఇదైతే స్నాక్ కి కొంచెం తక్కువే ఉండాలి. టూ గుడ్ అసలు టూ గుడ్, చాలా నచ్చింది, జబర్దస్త్ ఉంది. సో గైస్, మొత్తం వీడియో అయితే చూసిండ్రు కదా, అండ్ డెఫినెట్ గా మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో అయితే. సో ఇంకా లేట్ చేయకుండా మీరు ఈ వీడియో ఎండ్ చేసేటప్పుడు, సో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం పక్కా లైక్ చేయడం మర్చిపోవద్దు. సో లైక్ చేయండి, అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. In the dance of seasons changing